హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. మాస్టర్స్, ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారి 10వ రోజు. మాస్టర్స్, మన ఛానల్లోని దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. రోజు మనకి ఆత్మజ్ఞానం అందించడానికి వస్తున్న జగన్మాతలకి, జూమ్లో పాల్గొన్న ఆది పరాశక్తులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు రాజరాజేశ్వరి మాత అమ్మవారి విశిష్టత చెప్పడానికి, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి సీనియర్ పిలువడ మాస్టర్ గారైన ధనలక్ష్మి గారు కోనసీమ నుంచి వస్తున్నారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ఫర్ యూ ఛానల్ నిర్వహిస్తున్న మేడం గారికి, జూమ్ సెషన్ లో ఉన్న సభ్యులందరికీ, దివ్యాత్మ స్వరూపులందరికీ అనంత కోటి ప్రణామాలు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. శ్రీ గురుభ్యో నమః. మాస్టర్స్, శ్రీ రాజరాజేశ్వరి రాజ్యదాయని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ, నిషేవిత, నిజాశ్రిత. నిజంగా అమ్మ నామం తెలిస్తేనే అద్భుతం. ఎలా అంటే, ఆమె అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ దయ ఉంటే ఇది మనకి తెలిసిన విషయమే. ప్రకృతిగా, ప్రాణశక్తిగా, విశ్వశక్తిగా మనం ఏ రూపంలో అమ్మని తలిస్తే ఆ రూపంలో అవ్యాజ కరుణామూర్తి అమ్మ. అలాంటి అమ్మ నామం గాని, రూపం గాని అసలు ఏ విధంగా వర్ణించాలి? అది చెప్పడానికి 1000 నాలుకలున్న ఆదిశేషులకే తరం కాదు. ఇక మనం ఎంత వాళ్ళం అనుకుంటాను మాస్టర్స్ నేనైతే. ఎందుకంటే అలాంటి అమ్మ ఎనర్జీస్ ని ఈ 9 రోజుల నుంచి నవవిధ భక్తి మార్గాలు అన్నట్టుగా నవదుర్గ స్వరూపాల్లో ఉన్న అమ్మల గురించి, ఇంకా సీతమ్మ అంటూ, మేరీ మాత అంటూ, ఇంకా ఎన్నో, అరుంధతి అంటూ ఎంతో మంది గురించి, స్త్రీ శక్తి గురించి విస్తృతంగా ఎంతో మంది అమ్మలు వచ్చి వారి వారి శక్తితో ప్రజెంట్ చేస్తున్నారు అందరికి జ్ఞానాన్ని అందించడం కోసం. అలాంటి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓంకార రూపిణి, క్లీంకార వాసిని, జగదైక మోహిని, ప్రకృతి స్వరూపిణి. అలాంటి అమ్మని ఒక్క స్తోత్రం ద్వారా, ఈ రోజు రాజరాజేశ్వరి అమ్మ స్తోత్రం ద్వారా ఒక్కసారి ఆ డివైన్ గోల్డెన్ ఎనర్జీస్ ని, ఆ విశ్వంలో ఉన్న శక్తిని నేను స్తోత్రం పాడుతుంటే మీరు అనుభవించగలుగుతారు మాస్టర్స్. ఏదో పాట పాడేశాము, పద్యం పాడేద్దాము అని కాకుండా, ఆ డివైన్ ఎనర్జీ ఏ విధంగా విశ్వం నుంచి మన బ్రహ్మరంధ్రం గుండా మనకి వస్తుంది. ఆ శక్తే ఆదిశక్తి, ఆ శక్తే పరాశక్తి, ఆ శక్తే విశ్వశక్తి, రాజరాజేశ్వరి శక్తి. ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటి ఏ విధంగా ఉంటుంది, ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం మాస్టర్స్. అంబా శాంభవి చంద్రమౌళిరబలా అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయన కాచాయని భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. శ్రీరాజరాజేశ్వరి. మాస్టర్స్ అందరూ కళ్ళు మూసుకొని ఈ చక్కని ఎనర్జీస్ ని స్వీకరించండి. అంబా మోహిని దేవతా త్రిభువని ఆనంద సంధాయిని వాణి పల్లవవేణి వేణుమురళి గాన ప్రియాలోలిని కళ్యాణి ఉడు రాజపింభవదన ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి.
శ్రీరాజరాజేశ్వరీ అంబానూపుర రత్న కంకణధరి కేయూరహారావళీ జాజి చెంపక వైజయంతి లహరి గ్రైవేయ వైరాజిత వీణా వేణు వినోద మండితకర వీరాసనే సంస్థిత చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ అంబారౌద్రాణి భద్రకాళి భగణ జ్వాలాముఖి వైష్ణవీ బ్రహ్మాణి బ్రహ్మ సురనుత జే దీప్యమానోజ్వలా చాముండాశ్రిత రక్ష పోష జనని దాక్షాయణి పల్లవి చిత్రూపే పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ అంబాశూలధనుకుశాంకుశధరి అర్ధేందు బింబాధరీ వారాహి మధుకైటభ ప్రసమని వాణీ రమా సేవిత మల్లాద్యాసురమూఖ దైత్యదమని మాహేశ్వరి అంబికా చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ అంబా సృష్టి వినాశ పాలనకరి ఆర్యా మహాదేవత గాయత్రి ప్రణవాక్షరామృతరస పూర్ణానుసంధీకృత ఓంకార వినుత సురార్చిత పద ఉద్దండ దైత్యాపహ చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ అంబా శాశ్వత ఆగమాది వినుత ఆర్యా మహాదేవత యా బ్రహ్మాది పిపీలి కాంత జనని యా వై జగన్మోహిని యా పంచ ప్రణవాది రేప జలని యా చిత్కళామాలిని చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ అంబాపాలిత భక్తరాజరనిసం అంబాష్టకం జపటే దంబాలోక కటాక్ష వీక్ష లలిత ఐశ్వర్యమహ్యాహత అంబా పావన మంత్ర రాజపటన ధంతి సమోక్ష ప్రదా చిత్రూపే పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ మాస్టర్స్, మరి మీకు ఏమైనా తెలిసి అమ్మ ఎనర్జీస్ ఏ విధంగా మీకు వచ్చాయో నాకు తెలియదు, కానీ అమ్మ నామం చెప్తేనే నాకు తల నుంచి వైబ్రేషన్ వస్తూ అద్భుతంగా నాకు ఆనందం మొత్తం పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో అలాంటి శక్తి అమ్మ శక్తి. అలాంటి అమ్మ శక్తి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మ శక్తి మనలో ఏ విధంగా ఉంటుంది, మనము ఏ విధంగా ఆకలింప చేసుకోవాలి, మనల్ని మనం అమ్మలాగా నడిచే దేవతలాగా ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా తయారు కావాలి, ఆ విధంగా తయారైనప్పుడు మనతో పాటు ఎంతో మందికి కాంతినిచ్చే కాంతి దేహదారులుగా ఎలా తయారైపోతాము, ఎంత అద్భుతమైనది శక్తి. ఆ శక్తిని ఏ విధంగా మనం తీసుకోవాలి అనే విషయాలనే ప్రస్తావిస్తాను. ఎందుకంటే ఎక్కడో దేవుడు ఉన్నాడు, రాముడు ఏదో చేశాడు, కృష్ణుడు ఏదో చేశాడు, అమ్మవారు ఏదో చేసింది కాదు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా ఉన్నాము, మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం ఎలా చూస్తున్నాము, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము, ఎలాంటి భావనలతో ఉంటున్నాము, ఇలాంటి విషయాలను చక్కగా అవగాహన చేసుకుందాం మాస్టర్స్.
నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల శోభలతో నిన్నారాధింతుము సదా. ఎందుకు ఆరాధిస్తున్నాము ఈ నవరాత్రుల్లో అమ్మని? ఎందుకు అంటే అన్ని రూపాలు మనలోనే ఉన్నాయి, అన్ని ఆ శక్తులు మనలోనే ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ముందుగా మనం మొదటి రోజున ఆరాధించే శైలపుత్రి అమ్మ, నవదుర్గలలో ఒక అమ్మ. అలాంటి శైలపుత్రి మన మూలాధారంలో బాల త్రిపుర సుందరిగా కొలువై ఉంటుంది అమ్మ. అలా ఆ మూలాధారంలో భగవంతుడు శక్తిని అంతా కూడా మనల్ని సృష్టి చేసినప్పుడే ఆ మూలాధారంలో సర్పంట్ ఎనర్జీ అనొచ్చు, రా ఎనర్జీ అనొచ్చు, లేకపోతే కుండలిని శక్తి అనొచ్చు. ఎంతో మంది ఎన్నో పేర్లు పెట్టినప్పటికీ అక్కడ అమ్మ శక్తి ఆ విధంగా ఒక బాలా త్రిపుర సుందరి అనుకున్నా. ఎందుకంటే అది రూట్ చక్ర, అది మనల్ని స్థిరత్వం చేసే చక్ర. ఆ చక్ర ఎప్పుడైతే మనకి యాక్టివేషన్ జరుగుతుందో అక్కడ నుంచే మన ప్రస్తావన చక్కగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదిగే మార్గాలను వేస్తుందన్నమాట. అలా వేసుకునే మార్గంలో అక్కడ ఆ శక్తిని యాక్టివేషన్ చేసుకోవడం కోసం ఆ శైలపుత్రి అమ్మని బాలా రూపంలో కొలుస్తాము. ఆ బాలా త్రిపుర సుందరి ఆమె అక్కడ కుండలిని శక్తిగా కనిపిస్తూ మనకు బాల అంటేనే సౌకమార్యం, బాలాతత్వం, శిశుతత్వాన్ని మనకి చూపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి ఒక్కొక్క స్థానాన్ని అక్కడ ఆ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకుని సాధన రాజరాజేశ్వరి అంటే లలిత అంటేనే లక్ష్య సాధనలో కాలంలో తరింపచేయునది. ఎలా తరింపచేస్తుంది అంటే మనం ఒక అడుగు భగవంతుడి వైపుకి వేసి సాధన మొదలు పెట్టినప్పుడు ఆమె మన వైపుకి ఎన్నో అడుగులు వేస్తుంది అనడానికి ఉదాహరణ అన్నమాట. అలా కుండలిని మాత, ఆ మూలాధారంలో ఉన్న ఆ కుండలిని మాతను ధ్యానం ద్వారా మనం ఆ మూలాధార స్థితి నుంచి స్వాదిష్టాన స్థితికి చేరినప్పుడు ఆ శిశుతత్వంలో ఉన్న ఆ ఆత్మస్థితి కొంచెం పరిణితి చెంది మనం ఆ స్వాధిష్టానానికి చేరినప్పుడు అక్కడ బ్రహ్మచారిని అంటే ఆ సాధన పెంచుతుందన్నమాట అమ్మ. ఎలాంటి సాధన చేస్తుంది అంటే ఆ పార్వతీ మాత రెండో రోజున బ్రహ్మచారినిగా మనకి చక్కని దర్శనమిస్తూ గాయత్రి మాత వేదాంత సారాన్ని తెలియచేసే గాయత్రిగా మనకు దర్శనాన్ని ఇస్తుంది. ఏంటి అక్కడ బ్రహ్మచారిణి తత్వం అంటే ఎంతో సాధన చేసి పార్వతీమాత రాజపుత్రిక అయినప్పటికీ ఆ రాజభోగాలను త్యజించి అపర్ణగా ఎంతో కాలం ధ్యానము చేసి చివరికి బ్రహ్మచారిణిగా కఠోరమైన దీక్ష చేసి పరమేశ్వరుణ్ణి పొందగలిగింది. అక్కడ ఆ సృష్టికి సంబంధించిన ఒక తత్వాన్ని ఏర్పాటు చేసుకుంది అమ్మ స్వాధిష్టానంలో. అక్కడ మనం బ్రహ్మ సరస్వతులుగా ఎలా కొలిచిన ఆ బ్రహ్మచారిణి మాత మనకు సృష్టి తత్వాన్ని అందిస్తుందన్నమాట. ఎప్పుడైతే మనం కో క్రియేటర్స్ అంటాం, ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో మనం ధ్యాన శక్తితో కో క్రియేటర్స్ అవుతాము. దేనినైనా సృష్టించుకోగలిగే శక్తిని పొందగలుగుతాము సాధన ద్వారా. అలా సూచిస్తుంది ఆ బ్రహ్మచారిణి తత్వం. అలాగే ఇక మూడవ రోజు వచ్చేసరికి అమ్మ తత్వం చంద్రగంట అద్భుతంగా మెరిసిపోతూ అగ్ని తత్వంతో పసుపు ఎరుపు మిళితముతో అగ్ని తత్వంతో మెరిసిపోతూ అక్కడ మణిపూరక చక్రాన్ని తేజోవంతం చేస్తూ చక్కగా మనకి ఎన్నో శక్తులను ప్రసాదిస్తూ ఉంటుంది. చంద్రగంటగా 10 చేతులతో అమ్మ పని చేయగలుగుతుంది అంటే అక్కడ మాస్టర్స్ మనం ఎప్పుడైతే మూలాధార స్థితి నుంచి స్వాధిష్టాన స్థితికి, అక్కడ నుంచి మణిపూరక స్థితికి వచ్చేస్తామో మనం 10 రకాలుగా ఆలోచన శక్తి కావచ్చు, పనిచేసే శక్తి కావచ్చు, మనకి ఏదైనా ఒకటి తిన్నామంటే అరిగే శక్తి కావచ్చు, లేకపోతే అర్థం చేసుకునేది కావచ్చు, అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది
చక్కని శక్తియుక్తులను అన్నీ ప్రదర్శిస్తూ ఉంటాము. ఆ 10 చేతులతో చక్కబెట్టేలాగా ఏదైనా హ్యాండిల్ చేయగలిగే శక్తిని మనం అక్కడ సంతరించుకుంటాము. ఎప్పుడైతే ఆ మణిపూరక స్థితికి చేరుతామో ఆ సాధనలో. అలాగే అక్కడి నుంచి మళ్ళీ మన సాధనా సంపత్తి పెరిగినప్పుడు మనం కూష్మాండగా అంటే మనం గర్భం ధరించినప్పుడు మనం సృష్టికి ప్రతి సృష్టి చేస్తాము ఆడవాళ్ళము. అలా కూష్మాండాదేవి గర్భానికి ప్రతీకగా కూష్మాండం అంటే బ్రహ్మాండమంతా ఆమెలో నింపుకున్నట్టుగా అమ్మను కూష్మాండములోకి ఆవాహన చేసి పూజిస్తారు. అది పక్కన పెడితే మనం ఎలా అన్వయించుకోవచ్చంటే సృష్టికి ప్రతి సృష్టి చేసి బ్రహ్మాండాన్ని మనలో అండపిండ బ్రహ్మాండమంతా నిండి ఉన్నది అఖండ రూపం అన్నట్టుగా ఆ గర్భాన్ని ధరించి మనం సృష్టికి ప్రతి సృష్టి చేస్తాము కూష్మాండగా. నేను క్లుప్తంగానే చెప్తాను మాస్టర్. చాలా సబ్జెక్ట్ ఉంది. నేను ఇలా చెప్పుకుంటూ వెళితే. కానీ నాకు టైము చాలా తక్కువగా ఉంది కాబట్టి మేడం క్లుప్తంగా చెప్పేస్తాను. అలా గ కూష్మాండగా మన గర్భంలోని మనం ప్రతి సృష్టి చేసి చక్కగా తల్లిగా, ఆదిశక్తిగా, అమ్మగా, కరుణాహృదయగా ఎలాగంటే తర్వాత చక్రం అనాహత ప్రేమకు ప్రతిరూపంగా ఒక బిడ్డకు జన్మనిచ్చి స్కందమాతగా ఎంత చక్కగా ఆ ప్రేమ తత్వంలో అసలు ఎలాంటి ప్రేమ తత్వం అంటే ఒక సీతాతత్వం కావచ్చు, రాధాతత్వం కావచ్చు, ప్రేమకు ప్రతిరూపాలు మేరీ మాత అనుకోవచ్చు. లేకపోతే ఏ తల్లి అయినా అమ్మా నీ హృదయము ఆనంద నిలయము అది తెలిసిన వారికే జన్మధన్యము. నేను ఇలాంటి పాటలన్నీ పాడాలి ఈరోజు. మొత్తం ఆ శక్తిని తీసుకొచ్చేయాలి అనుకున్నాను. కానీ సమయం తక్కువగా ఉంది కాబట్టి ఎన్నో పాటలు మరొక్కసారి పాడుకుంటూ అర్థాలు చెప్తూ మళ్ళీ వస్తాను మేడం. కాకపోతే ఇంకా ఆ ప్రేమ తత్వం అమ్మంటేనే ప్రేమ. ప్రేమే అమ్మ. ఎందుకంటే అమ్మ ఒక బిడ్డ ఒక ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. అమ్మ తత్వం ఏ విధంగా ఉంటుందంటే, ఆ బిడ్డని బిడ్డ వేరే ఆహ్, ఆహ్, ఒక వేశ్యాగృహంలోకి వెళ్ళినప్పుడు, నాకు మీ అమ్మ గుండె కావాలి అని అడిగిందంట ఆవిడ. ఈ అమ్మ పడుకునుంటే, అమ్మ గుండెని కోసి పట్టుకుని వెళ్ళిపోతూ, గడప తగిలి ఎదురుకి పడిపోయాడంట. అలా మనం చెప్తే ఒక్క కథలో వింటే కన్నీరు ఆగదు మాస్టర్స్. అంటే అమ్మ హృదయం సౌందర్య లహరి అంటే, ఆ సౌందర్యం ఏ విధంగా ఉంటుంది అనడానికి చిన్న ఉదాహరణ నేనిక్కడ చెప్తున్నాను. ఆ గడప తగిలి పడిపోతే, ఆ గుండె చేతిలో ఉన్న గుండె అంటుందంట, "దెబ్బ తగిలిందా నాయనా?" చూడండి. ఇలాంటివి విన్నప్పుడు మనకి ఎంత శక్తి వస్తుందో. ఎందుకంటే క్షమయా ధరిత్రి ఆ భూమాత అనుకోవచ్చు, గోమాత అనుకోవచ్చు, గంగామాత అనుకోవచ్చు, తులసి మాత ఇలా ఏది చెప్పినా మాతగా ఎందుకు పోల్చారు? ఎందుకు మనల్ని తల్లి అంటేనే ప్రేమతత్వము అంటున్నారు. అలా స్కందమాతగా అనాహత చక్రంలో ఉన్న ప్రేమ స్వరూపమే అమ్మగా మనకి గోచరమవుతుంది. ఒక్కొక్క చక్రస్థితిని మనం సాధనలో దాటేటప్పుడు మనకి ఇంత సౌకుమార్యం, ఇంత అమ్మతత్వం, ఇంత సౌందర్యం. అందుకే సౌందర్య లహరి అమ్మ, శివానంద లహరి అమ్మ. అలాంటి అమ్మతత్వాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకొని మనం ఏ విధంగా ఆ తరువాత మన మాట ఏ విధంగా ఉంటుంది అనడానికి కాత్యాయనిగా మనకి కాత్యాయని అంటే దుర్గాదేవి మరొక నామమే కాత్యాయని. ఈ కాత్యాయని తత్వంలో అద్భుతంగా విశుద్ధి చక్రాన్ని యాక్టివేషన్ చేసుకుంటూ ఆ విశుద్ధి చక్ర తత్వము ఎందుకంటే ఎప్పుడైతే ఈ చక్రస్థితికి చేరిపోతామో ఈ ప్రేమతత్వం మిళితమైపోయి విశుద్ధిలోకి చేరేసరికి మన మాట అమృతమవుతుంది. మన వాక్కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అందరికీ ఆదర్శనీయమవుతుంది. అలాగే దానికి శక్తి పెరుగుతుంది. ఆ వాక్కుకు శుద్ధి కలుగుతుంది. ఆ వాక్కుతో ఎలాంటి మాట మాట్లాడినా మనకి శ్రేయస్సు కలగటమే కాకుండా విశ్వానికి ఆనందం కలుగుతుంది. విశ్వానికి మాట ఒక వైబ్రేషన్ అయితే, ఆ మాట అద్భుతమైన శక్తి అయితే, ఆ మాట మంత్రం అవుతుంది. ఆ మంత్రం విశ్వానికి వైబ్రేషన్ రూపంలో అందుతుంది. అది మనకి
తిరిగి అవతల వాళ్ళకి, మన మాట విన్న వాళ్ళకి ఎంతో ఆశీర్వాదం అవుతుంది. మనకి కూడా అంతే ఆశీర్వాదం అవుతుంది. సో మాస్టర్స్, ఇలా అద్భుతం ఈ అమ్మ తత్వము అర్థం చేసుకుంటే ప్రతీదీ ఆనందమే. ప్రకృతి అంతా నిండిన ఆ అమ్మ, ఏకత్వాన్ని సూచిస్తున్న ఆ అమ్మ ఎన్నో విజయాలు ఒక పక్కన శాంతమూర్తిగా, ప్రేమమూర్తిగా ఉంటూనే అమ్మ తన రౌద్రమూర్తిగా, తన ప్రచండ కోపంతో మిగిలిన 7వ రోజు 7వ చక్ర స్థితికి చేరేసరికి బాహ్యంగా ఎలా కనిపిస్తుంది అంటే కాళరాత్రిగా. మాస్టర్స్, ఎప్పుడు కూడా ప్రేమ ఉండొచ్చు, కానీ అది హద్దులు దాటినప్పుడు ఆ ప్రేమ కూడా మనకి ఆ సరికాకుండా అయిపోతుంది. అందుకని మనం కోపాన్ని లోపలికి తీసుకోకుండా ఏ విధంగా మనం మన కోపాన్ని ప్రదర్శించాలి, మనం ఆ యొక్క పనులను జరిపించుకోవటం కోసం ఏ విధంగా ఉండాలి అనటానికి 7వ చక్రానికి ప్రతీకగా కాళరాత్రిగా అమ్మ దర్శనమిస్తుంది. ఆ కాళరాత్రిగా కూడా ఎవరిని ఎలా సంస్కరించాలి అంటూ అమ్మ ఆ దుర్గా రూపాన్ని తీసుకొని, కాత్యాయని రూపాన్ని తీసుకొని, దుర్గా రూపాన్ని తీసుకొని కాళరాత్రిగా అమ్మ శత్రు సంహారాలను చేస్తూ, ఉదాహరణకి మాస్టర్స్, ఎన్ని దాటాలి మనం లక్ష్య సాధనలో అంటే త్రిగుణాలను, తమోగుణ, రజోగుణ, సత్వగుణాలను కూడా దాటాలి, నిర్గుణలమైపోవాలి. అలాగే కామ, క్రోధ, లోభ, మోహం, మదమాత్సర్యాలను దాటాలి. అలాగే ద్వంద్వాలను కూడా దాటాలి. మంచి చెడు, పాపం పుణ్యం, కష్టం సుఖం, ఇవన్నీ కూడా దాటేసి ఎంతో అవగాహన, అర్థం చేసుకునే స్థితికి చేరుతాము ఈ 7వ చక్రమైన ఆజ్ఞాచక్ర స్థితికి చేరినప్పుడు. అలా అర్థం చేసుకునే స్థితిలో అక్కడ ఉన్నదంతా కాంతియే. కానీ మనకి ఏ విధంగా మరి కాళరాత్రిగా ఎందుకు దర్శనమిస్తుంది అంటే, రాత్రి అంటే చీకటి, నవరాత్రులలో ఉన్న ఆ చీకటి శక్తులనన్నిటినీ ఒక్కొక్కటి మనం సంసారంలో ఎలాగా ఈతి బాధలను, కష్ట సుఖాలను అధిగమించి మనం ఒక్కొక్క స్థితిని దాటుతూ ఉంటామో, అలాగే అమ్మ కూడా ఈ 7వ చక్రంలో మనకున్న ఈ స్థితులనన్నిటినీ మనకి ఈ చీకటి, అజ్ఞానాన్ని తీసేసి కాంతి అనే రేఖలను ఉదయింపచేస్తుంది. మనకి జ్ఞాన నేత్రాన్ని వికసింపచేస్తుంది అమ్మను కాళరాత్రిగా ఆరాధించినప్పుడు. అలా ఆ విధంగా మనకి ఈ చక్రస్థితికి చేరేసరికి మనకి ఈ విధంగా రాక్షస సంహారాన్ని చేసి ఏదో దేదీప్యమానంగా వెలిగే చీకటిలో చిరుదివ్వులు ఉంటే చాలు అన్నట్టుగా జ్ఞానోదయం ఎప్పుడైతే మనకి వచ్చిందో చక్కని ప్రకాశవంతంగా తయారవుతాము. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అష్టమి రోజున దుర్గగా ఒక పక్కన సాత్విక రూపంలో దర్శనమిస్తూ, మహాగౌరిగా నవదుర్గలలో అమ్మ దర్శనమిస్తుంది. అంటే ఆ మహాగౌరి తత్వం అంటే సంపూర్ణమైన జ్ఞానంతో ఎంతో చక్కగా తన ప్రేమతత్వం కావచ్చు, మిగిలిన అన్ని తత్వాలలోని 7 చక్రాలలో నిక్షిప్తం చేసుకొని ఆ సోల్ చక్రా నిండా మహాగౌరి తత్వం అంటే సంపూర్ణమైన ఆ ఆత్మతత్వంలోకి వచ్చి అమ్మ శాంతతత్వంలో అందరినీ తన సంసారాన్ని, ఉదాహరణకి మన సంసారాలను మనం ఎలా చక్కబెట్టుకుంటామో అష్టసిద్ధులు, నవనిధులు అనేవి కూడా ఈ ధ్యానంలో మనం పొందుతూ మనకి మనం ఉపయుక్తం కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని, మన సంసారాన్ని ఏ విధంగా చక్కబెట్టుకుంటామో ఈ మహాగౌరీ తత్వం కూడా ఆ విధంగా ఉంటుంది మాస్టర్స్. ఇకపోతే సిద్ధిదాత్రిగా 9వ రోజు మనకి మన తలపైన ఈ 7 చక్రాలే కాకుండా మాస్టర్స్, మన తలపైన ఒకటి సోల్ చక్ర, ఇంకొక చక్ర, 2 చక్రాలు ఉంటాయంటారు. ఆ సర్వాస పరిపూరక చక్ర అంటారు ఆ చక్రాన్ని. అదే రాజరాజేశ్వరి స్థితి, అదే అమ్మ స్థితి. అక్కడికే వచ్చేద్దాం మాస్టర్స్. ఈ సిద్ధిదాత్రిగా అన్ని సిద్ధులను, నవసిద్ధులను తీసుకొని అమ్మ నవరాత్రులలో రాక్షస సంహారము చేసి, అంటే మాస్టర్స్ మనలో ఉన్న దుర్గుణాలను అన్నిటినీ కూడా సంహారం చేసుకుంటూ, మంచి గుణాలన్నిటినీ ఉద్దీపన చేసుకుంటూ, చక్రాలను యాక్టివేషన్ చేసుకుంటూ మనం ఈ నవరాత్రులలో ఈ 10వ రోజు దసరా రోజు
కి వచ్చేసరికి రాజరాజేశ్వరి తత్వంలో అలరారుతామన్నమాట. అసలు ఈ రాజరాజేశ్వరి అంటే ఏంటి? నేను ఈ రాజరాజేశ్వరి గురించి ఎందుకు చెప్పాలి అనుకున్నాను. మా మేడం ఫోన్ చేసి మీరు ఇలా చెప్పాలి. నాకేం తెలీదు, అమ్మ చెప్పిస్తుంది అని అని చెప్పాను. కాకపోతే ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి ఆ ఏకత్వం, మొత్తం ఆ ఏకత్వం, అమ్మ ఆ త్రికోణ స్థితి మేరు బిందువులో ఉన్న ఆ రాజరాజేశ్వరి అమ్మ నాకు అలా ఆమె రూపం గోచరమైపోతుంది అన్నట్టుగా ఉందన్నమాట. ఎంత వైబ్రేషన్ వస్తుందో! ఎందుకంటే ఉన్నది ఒక్కటే, మరొకటి లేదు. ఆ విశ్వమాత, విధాత్రి, ఆ లోకమాత, ఆ పరాశక్తి, రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజవల్లభ, రాజకృప, రాజపీఠ, నిషేవిత, నిజాశ్రిత. నిజంగా ఆశ్రయించిన వాళ్ళకి అమ్మ రాజ్యాధికారాన్ని ఇస్తుంది అంటూ ఉంటారు. అదే కాకుండా మాస్టర్స్, అసలు ఈ రాజరాజేశ్వరి తత్వం ఎంత అద్భుతం అంటే, ఈ చక్కగా ఒక్కొక్క చక్రాన్ని 2 చక్రాల మధ్య ఆ మూలాధారాంబుజారూఢ, పంచవక్త్రాస్తి సంశుత, స్వాదిష్టానాంబుజ చతుర్వక్త్ర మనోహర, మణిపూరాబ్జ నిలయ, వదనత్రయ సంయుత, అనాహతాబ్జ నిలయ, శ్యామాభా వదనద్వయ, విశుద్ధి చక్ర నిలయ, అలాగే ఆజ్ఞాచక్రాబ్జ నిలయ, శుక్లవర్ణ, షడానన, ఇలా 2 చక్రాలకి ఒక్కొక్క గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథులను భేదించుకుంటూ ఎప్పుడైతే మన సాధనా సంపత్తిలో మన మూలాధారంలో ఉన్న ఆ కుండలిని శక్తి చక్రాలని, గ్రంథులను భేదించి సహస్రారానికి చేరినప్పుడు అక్కడ అయ్యతో కలిసిన అమ్మ శివ శక్తైక్య రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితాదేవ్యాం నాం సహస్రకం జగుహు. ఇక్కడ అమ్మ అయ్య కలిసి ఆ అర్ధనారీశ్వర తత్వం ఉన్నది ఒక్కటే అని సూచిస్తూ అందరిలో ఉన్న ఆ అర్ధనారీశ్వర తత్వమే శ్రీ రాజరాజేశ్వరి తత్వము. ఆ త్రిగుణాలను అక్కడ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా నియంత్రించే శక్తిగా, సృష్టి స్థితి లయలను కూడా నియంత్రించే శక్తిగా, అసలు అద్భుతమైన శక్తిగా అమ్మ ఆ మణిద్వీప నివాసిని అయిన రాజరాజేశ్వరి, లలిత, పరా, భట్టారిక, ఆమె తప్ప మిగిలినది ఏది కూడా లేదు. సృష్టిలో ఉన్నది ఆమె సృష్టి స్థితి లయకారిణి, మూల శక్తి శ్రీ రాజరాజేశ్వరి. అలాంటి రాజరాజేశ్వరి నుంచే అంత సృష్టి ఏర్పాటు జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఏమని వర్ణించాలి అంటే, అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. అలాంటిది శ్రీ రాజరాజేశ్వరి మాత. ఆ రాజరాజేశ్వరి మాత గురించి ఇలా చెప్తూ ఉంటే అసలు టైమే సరిపోదేమో అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే శక్తి సంపన్న, ఎలాంటి శక్తి సంపన్న, ఆమెను ఏ విధంగా మనం ప్రసన్నం చేసుకోవాలి తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నంత మాత్రాన మనకి జ్ఞానం వచ్చేసినట్ట. ఎన్నో కథలు, ఎంతో మంది గురించి ఈ నవదుర్గల గురించి తెలుసుకోవచ్చు. లేకపోతే ఈ నవరాత్రుల్లో సాత్విక రూపాలు, దుర్గా రూపాలు నవదుర్గలుగా, అలాగే తామసిక అలాగే సాత్వికమైన రూపాలలో కూడా అమ్మ వివిధ రూపాలలో బాలా త్రిపుర సుందరిగా, గాయత్రిగా, అన్నపూర్ణగా, మహాలక్ష్మిగా, అలాగే సరస్వతిగా, కాళిగా, ఇలా చండీశ్వరిగా, అలాగే దుర్గగా, ఇలా మనకి మహిషాసుర మర్దినిగా, శ్రీ రాజరాజేశ్వరిగా, ఇలా ఇన్ని రూపాలలో దర్శనమిస్తున్న అమ్మని ఎంత చక్కగా మనం ఆ తత్వాన్ని ఆకలింప చేసుకుంటున్నాము అనేది దాని గురించే మనం తెలుసుకోవాలి. ఆ శక్తిని మనలోనికి ఏ విధంగా తీసుకోగలుగుతాము మాస్టర్స్. ఎందుకంటే నేను చెప్పబోయేవి అనుకుంటాను, అమ్మా నా నోటితోటి నువ్వు ఏది చెప్పించినా ఎంతో ఉపయుక్తంగా ఉండాలి అనుకుంటాను మాస్టర్స్. అందరం కూడా ధ్యానం చేస్తున్నాం, కానీ అందరం కూడా ధ్యానం సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సర్వభోగకారిణి అని పత్రిజీ గారు చెప్పినట్టుగా మనం
చేస్తున్నాం. ఇవి పొందుతున్నాం. ఇవి కాకుండా ఇంకా మనల్ని మనం ఏ విధంగా నడిచే దేవతల్లా తీర్చిదిద్దుకోవాలి అంటే, ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ నవదుర్గా స్వరూపాలలో మన సాధన కొనసాగినప్పుడు, మనం ఒక్కొక్క చక్రాన్ని అధిగమించినప్పుడు అన్ని గుణాలను మనలో ఉన్న ఆహ్, తెలి ఎన్నో అసురీ గుణాలు అంటాము వాటిని. వాటినన్నిటిని తీసేసుకొని ఎంత సత్యముగా, ఎంత అసలు సత్యమేంటి? అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకొచ్చాము? ఈ మన లైఫ్ పర్పస్ ఏంటి? మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి? మనం ఎదుగుతూ మనం కాంతి రూప కాంతి దేహదారులుగా తయారయ్యి 10 మందిని ఈ కాంతిలో నడిపించాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఎప్పుడైతే ఆ! శ్రీమాత ఆ రాజరాజేశ్వరి మాత కూడా ఎందుకు వచ్చింది అంటే, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఆ లలితామాత అనుకోవచ్చు. రాజేశ్వరి అనుకోవచ్చు. ఒక్కటే మాస్టర్స్ మీకు అర్థమవుతుందని ఇలా చెప్తున్నాను. ఆమె నా చిదగ్నికుండ సంభూత అయ్యి దేవకార్యాన్ని చేయటం కోసం అంటే చూడండి మాస్టర్స్ 10 మందికి ఉపయోగపడే ఏ పని చేసినా మనమైనా అది దైవ కార్యమే అవుతుంది. అలా మనం చేయగలుగుతున్నామా? నిజంగా చూడండి, మన దాకా ఈ ధ్యానం రాకముందు ఒక మాట మాట్లాడగలమా? నిజంగా నేను చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి చేశాను. ఎన్నో పాటలు పాడాను. ఆ పాటకు అర్థం కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఏ పాట పాడినా, ఏ స్తోత్రం చెప్పినా, ఏది చెప్పినా కళ్ళు మూసుకుంటే అందించబడుతుంది. ఎందుకంటే అమ్మ మనతోనే ఉంది. మనలోనే ఉంది. అందిస్తుంది. అంటే ఒక సామాన్య గృహిణులమైన మనము ఎన్ని ప్రశ్నల్ని ఎంతమంది అడిగినా చెప్పేలా ఎందుకు తయారయ్యాము? ఒకసారి కళ్ళు మూసుకుంటుంటేనే ఆ విశ్వశక్తి ద్వారా ఇంత జ్ఞానాన్ని ఎలా పొందగలుగుతున్నాము? అంటే అంత శక్తివంతమైనది ఈ ధ్యానం. ఎందుకంటే మనకందరికీ తెలుసు. అందరూ చెప్తూ ఉంటాం. ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన దానిని కూడా పూజ కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమం జపం జప కోటి సమో ధ్యానం ధ్యాన కోటి సమో యాగ యాగ కోటి సమో ధ్యాన ధ్యాన కోటి సమో లయః అంటూ చెప్తూ ఉంటాం. చెప్పడం కాదు మాస్టర్స్. దానిని ఎన్నో సంవత్సరాలు కూర్చొని కూడా పొందలేనిది అనతి కాలంలో తొందరగా పొందాలంటే ఏమి చేయాలి? ఒక 10 నిమిషాలే టైం ఉంది కాబట్టి దీనిని కూడా మీకు అందరికీ అందించాలి. అమ్మ చెప్తుంది. దీనిని అందించు. అదే శ్రీ విద్య, అదే రాజరాజేశ్వరి విద్య, అదే చక్కని విద్య. ఆ విద్యను ఎప్పుడైతే పట్టుకున్నారో సంవత్సరాలు కూర్చుని చేసే ధ్యాన శక్తిని అతి తొందరలో, అనతి కాలంలో పొందగలుగుతారు. మాస్టర్స్ ఎలాగా అంటే నేను చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తూ విశ్వశక్తిని అనంతంగా తీసేసుకుంటున్నాను. అద్భుతమైన శక్తి వచ్చేస్తుంది. ఎలా సాధ్యమవుతుంది నాకు? అంటే అది మనలోనే ఉంది. మన సాధనలోనే ఉంది. అది శ్రీ విద్య, అదే లలితా విద్య. లలితా సహస్రనామాలు 1000లో కూడా అమ్మ చెప్పిన విద్యే ఆ శ్రీ విద్య. ఆ శ్రీ విద్యని అంటే మాస్టర్స్ ఎన్ని ధ్యానాలు ఉన్నాయా అంటే మంత్రం ఉంది, యంత్రం ఉంది, తంత్రం ఉంది. ప్రతి దానిలోని శక్తిని గ్రహించేలా మనం తయారైపోవాలి. అమంత్రమక్షరం నాస్తి, నాస్తి మూలమనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజకస్తత్ర దుర్లభః అన్నట్టుగా అన్నిటిలో ఉన్న శక్తిని అంటే మంత్రము కాని అక్షరము లేదు, ఔషధానికి పనికిరాని వృక్షము లేదు, అయోగ్యుడైన స్త్రీ గాని పురుషుడు గాని భగవంతుడు భూమి మీదకి పంపించలేదు. అందరికీ అన్ని ఇచ్చి పంపించాడు. కానీ వాటి సద్వినియోగం గురించి మనకి తెలియకపోవడం మనలోని శక్తి లోపము. అంటే మన శక్తిని ఎప్పుడైతే ఉద్దీపన చేసుకుంటామో, ఎప్పుడైతే పెంచుకుంటామో అన్నిటి పట్ల అంతటా ఉన్న శక్తిని తెలుసుకోగలుగుతాము. ఏది జడ్జి చేయటం గాని, కామెంట్ చేయడం గాని అవసరం లేదు. ఈ అన్ని ఉన్నాయి. అంతటా శక్తి ఉంది. అదే విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, ఆదిశక్తి, పరాశక్తి, రాజరాజేశ్వరి శక్తి. ఆ శక్తిని ఏ విధంగా మనం తొందరగా తీసుకోవాలి అంటే మాస్టర్స్ గంటలు కూర్చొని చేసే ధ్యానంలో
మనకి వచ్చే శక్తి అంతా ఎవరైనా ఒక పాట ద్వారా, ఒక మాట ద్వారా మన బ్రహ్మరంధ్రం నుంచి కాస్మిక్ ఎనర్జీ రూపంలో వచ్చి మనలో ఒకసారి కాస్మిక్ షాక్స్ అని కొడుతూ ఉంటూ ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తూ పులకంత వస్తుందన్నమాట. అది గంట కూర్చుని చేసిన ధ్యానంతో సమానము. ఎందుకు ఇలా చెప్తున్నారు మేడం? ఏంటి విశేషాలు? నిజమా? మీరు కూడా సెర్చ్ చేయండి. మీరు కూడా ఈ శక్తిని పొందండి. ఇదే నా తపనంతా కూడా. మాస్టర్స్, మీకు ఎంతో అద్భుతమైన శ్రీ విద్యా శక్తి, ఈ రాజరాజేశ్వరి శక్తి అవగతమైతే ఈ ప్రశ్నే ఉండదు. ప్రతి క్షణం ఆ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకునే అద్భుతమైన జ్ఞాన భాండాగారాల్లా తయారవుతాము మనమందరము. అలా నడిచే దేవతలలా అయిపోతాము. మన మాట మంత్రం అవుతుంది. అందుకు గనక ఏం చెయ్యాలి అంటే మనం ప్రాణ అంటే మన శ్వాసను పట్టుకునే కదా ధ్యానంలోకి వెళ్తాం. అదే ధ్యానాన్ని తొందరగా ధ్యానంలోకి వెళ్ళిపోవాలంటే చంద్రనాడి అంటే అర్ధనారీశ్వర తత్వమైన ఆ అమ్మ ఎడమ వైపున ఉంటుంది. సూర్యనాడి పింగళ, ఇడా పింగళ నాడులలో ఆ శివతత్వం సూర్యనాడిలో ఉంటుంది. అలాగే ఈ మధ్యనున్న ఎప్పుడైతే ఈ చంద్రనాడి ప్రాణాయామం, సూర్యనాడి ప్రాణాయామం, అనులోమ విలోమాలు ఇలాంటివి చేసి మనం ధ్యానంలో కూర్చుంటాము. మనం చేసిన కొంత సమయంలోనే మన శ్వాస సుషుమ్నాకి చేరుతుంది. అలా చేరినప్పుడు మన చక్రస్థితులు కానీ మన లక్ష్య సాధనలో లిప్త కాలంలో తరింపచేయునది అంటే ఈ సాధన. ఈ ఆ ఎలాంటి సాధన అంటే ఇది లలితా సహస్రనామాలలో చెప్పిన సాధన, అమ్మ ఇచ్చిన సాధన, శ్రీ రాజరాజేశ్వరిగా మారిపోయే సాధన. అలా సుషుమ్నాలోకి ఎప్పుడైతే మన శ్వాస చేరిపోతుందో, ఎప్పుడైతే మన మనం ఇలాంటి సం చంద్రనాడి, సూర్యనాడి చేస్తూ అనులోమ విలోమ చేస్తున్నాము, మనకి శ్వాస ఏమవుతుందంటే సమస్వరం చేసినప్పుడు మనం సమంగా రెండు ముక్కులలో నుంచి శ్వాస రాదు మాస్టర్స్. మీరు గమనించారో లేదో, గంట గంటకి మారిపోతూ ఉంటుంది. ఈ శ్వాసగతిని మార్చేసి మనం సమస్వరం చేసినప్పుడు తొందరగా మన సుషుమ్న యాక్టివేషన్ జరిగి లక్ష్య సాధనలో లిప్త కాలంలో ధరించగలుగుతాము మనము. అదే శ్రీ రాజరాజేశ్వరి సాధన, లలితా సాధన. అలా ఆ సాధనను చేస్తే ఆ సుషుమ్నాలోకి మన శ్వాస చేరినప్పుడు మన సంకల్పానికి బలం పెరుగుతుంది. మన సంకల్పం శివ సంకల్పం అవుతుంది. మమ సంకల్పం శివ సంకల్పం అస్తు. ఇంకా మనమంటూ ఏమి ఉండం మాస్టర్స్. మనల్ని నడిపించేది ఆ అమ్మే, ఆ రాజరాజేశ్వరి, ఆ లలితమ్మే మనల్ని నడిపిస్తుంది. ఇంకొక నాకు పాటలంటే చాలా ఇష్టం కాబట్టి మరొక పాట పాడేసుకొని ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మాస్టర్స్. అమ్మా ఇంకా చెప్పాను కదా, ఇంకా మీరు ఏమైనా దీని గురించి ఒకటి రెండు క్వశ్చన్స్ ఏమైనా అడిగితే నేను సమాధానం ఇవ్వగలను. ఆనందరస సుందరి, బ్రహ్మానందరస సుందరి, ఆనందరస సుందరి, నిత్యానందరస సుందరి, ఆనందరస సుందరి. కన్న తల్లివి నీవు, కాళీ మాతవు నీవు, అన్నపూర్ణవు నీవు, ఆది శక్తివి నీవు. కన్న తల్లివి నీవు, కాళీ మాతవు నీవు, అన్నపూర్ణవు నీవు, ఆది శక్తివి నీవు. సృష్టి స్థితి లయకారిణి జనని శార్వాణి త్రిభువన పాలిని. సృష్టి స్థితి లయకారిణి జనని శార్వాణి త్రిభువన పాలిని. రాగతాళ నృత్యగాన రూపిణి, రాగతాళ నృత్యగాన రూపిణి, రాజేశ్వరి విజయేశ్వరి, విజయేశ్వరి భువనేశ్వరి పరమేశ్వరి, ఆనంద రస సుందరి, నిత్యానంద రస సుందరి, ఆనంద రస సుందరి. పూల
పూల కిన్నెలలోన పాలు పొసగిన దాన ఎన్ని జన్మలకైనా నిన్ను మరువానమ్మా. పూల కిన్నెలలోన పాలు పొసగిన దాన ఎన్ని జన్మలకైనా నిన్ను మరువానమ్మా. భక్తి ముక్తి శక్తి ప్రదాయిని భుజంగమాలిని భువన మోహిని. భక్తి ముక్తి శక్తి ప్రదాయిని భుజంగమాలిని భువన మోహిని. రాగతాళ నృత్యగాన రూపిణి రాగతాళ నిత్యగాన రూపిణి. రాజేశ్వరి వెంకటేశ్వరి భువనేశ్వరి పరమేశ్వరి ఆనంద రస సుందరి. నిత్యానంద రస సుందరి. ఆనంద రస సుందరి. పాదక్రాంతుడు వీడు వేదాంత కవినేడు. పేదరైతేనేమి ధోని దయచాలు. పాదక్రాంతుడు వీడు వేదాంత కవినేడు. పేదరైతేనేమి ధోని దయచాలు. శక్తి భుక్తి భక్తి ప్రదాయిని భుజంగమాలిని భువన మోహిని. భూత భవిష్యత్ వర్తమానములు భాషించెదవు ఘోషించెదవు. భూత భవిష్యత్ వర్తమానములు భాషించెదవు ఘోషించెదవు. నన్ను కన్న నిన్ను ఎన్న తరమా నన్ను కన్న నిన్ను ఎన్న తరమా. విజయేశ్వరి అభయంకరి శివశంకరి పరమేశ్వరి ఆనంద రస సుందరి. బ్రహ్మానంద రస సుందరి. ఆనంద రస సుందరి. నిత్యానంద రస సుందరి. ఆనంద రస సుందరి. ఇంకొకసారి మాస్టర్స్, ఇప్పటి వరకు కూడా నేను ముందుగానే ఏది మాట్లాడినా గురువుల చేతిలో పెట్టేస్తాను కాబట్టి గురువులందరికీ మరొకసారి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, సర్వగురు మండలికి అనంత కోటి ప్రణామాలు తెలియజేస్తూ చూస్తున్న మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మరొకసారి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖమాప్నుయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, విశ్వస్య కళ్యాణమస్తు. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, ధనలక్ష్మి గారికి, హిమబిందు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. అందరూ సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలాగా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.